తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు చల్లబడిన వాతావరణం ఉంటుంది. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. అయితే 1-2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పొడిబారిన వాతావరణం కనిపిస్తుంది. అక్కడక్కడ చిరుజల్లులు, తేలికపాటి వర్షం కూడా నమోదైంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాయి అని చెప్పుకున్నాము. అదేవిధంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. కానీ ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం మారిపోయింది, పొడి వాతావరణం కనిపిస్తోంది. ఎందుకు అంటారు? ఒక విధంగా చెప్పాలి అంటే నైరుతి రుతుపవనాలు అనేవి ఈ సంవత్సరం ముందస్తుగా వచ్చి రాష్ట్రాన్ని ఒక 2 రోజుల కాల వ్యవధిలోనే మనకి మొత్తం రాష్ట్రం అంతటా కూడా వ్యాపించిన విధంగా మనం చూసాము. సో ఈ 2 రోజులు కూడా మనకి గత 4 రోజులుగా కూడా విస్తారంగా కూడా వర్షాలు అనేవి కూడా మనకి రావడం అనేది కూడా చూసాము. తర్వాత మనకి సుమారు ఇటు బంగాళాఖాతం నుంచి ఈ నైరుతి రుతుపవనాలు అనేవి ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు ప్రస్తుతం ఇవి కదలికలు అనేవి ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు కదలికలు అనేవి కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే నైరుతి రుతుపవనాలు అనేవి ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు కదులుతూ ఉంటాయో ఈ దక్షిణ రాష్ట్రాలకు మాత్రం పొడిబారినటువంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నప్పటికీ కూడా భారీ వర్ష సూచనలు అనేవి ఎక్కడ కూడా ఈ యొక్క దక్షిణ రాష్ట్రాల్లో కనిపించడం లేదు. సో పరిస్థితి ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అంటారు? సో సుమారు మనకి 4-5 రోజులు, రానున్న 4 రోజులు కూడా పొడిబారిన వాతావరణం ఉండి అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పగటిపూట కొంచెం క్లౌడీ వెదర్ కనిపించినప్పటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ కూడా రోజు పొడిగించే కొద్దీ కూడా మనకి కొంచెం ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మీరు అన్నట్లుగా ఎండ తీవ్రత అనేది కనిపిస్తుంది, ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. దాంతో పాటుగా గాలులను కూడా చూస్తున్నాము. అయితే గాలుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద దిగువ స్థాయిలో పశ్చిమ గాలులు అనేవి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వీస్తున్నాయి. ఇటు పశ్చిమ దిక్కు నుంచి ఇటు గాలులు అనేవి మొత్తం రాష్ట్రం అంతటా ఈ యొక్క పశ్చిమ గాలుల విస్తారం అనేది కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో వాతావరణం ఏ విధంగా ఉండాలి అంటారు? ప్రస్తుతం ఏ విధంగా ఉంది అంటారు? ఒక విధంగా చెప్పాలి అంటే మనకి సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు అనేవి ఇటు దక్షిణం నుంచి ఉత్తరం వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అటు మే 24 నుంచి ఈ యొక్క నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఉన్నటువంటి అనుకూల పరిస్థితుల వల్ల ఇవి చాలా చురుగ్గా ఈ యొక్క నైరుతి రుతుపవనాలు అనేవి ఇటు 2 తెలుగు రాష్ట్రాలని కూడా ఒక్క రోజులోనే కవర్ చేయడం కూడా చూసాం, విస్తరించడం. తర్వాత గ్రాడ్యువల్గా ఇటు ఉత్తర ఆదిలాబాద్ జిల్లాల వరకు కూడా వ్యాపించడం. తర్వాత కొన్ని రోజులు మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొంచెం పొడిబారినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గణాంకాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా తక్కువగానే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో రానున్న 2 రోజులు కూడా కొంచెం తక్కువగా నమోదైనప్పటికీ కూడా తర్వాత నుంచి క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఉదయం అంతా కూడా మనకి క్లౌడీ వెదర్ అనేది కనిపిస్తోంది. ఇక మధ్యాహ్నం సమయంలో కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోవడము, ఒకసారి ఉక్కపోత, మరొకసారి ఈ చలి తీవ్రత అనేది కూడా కనిపిస్తోంది. సో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా రానున్న 2 రోజులు కూడా కొంచెం పగటిపూట ఉష్ణ తీవ్రతలు స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఇటు చూసుకున్నట్లయితే మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది పగటిపూట మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రోజు పొడిగే కొలది కూడా మనకి ఎండ తీవ్రత క్రమేపీ పెరిగి తర్వాత కూడా సాయంత్రం సమయంలో మనకి చల్లటి వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ నగర శివార్లో కూడా ఇట్లాంటి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో 4 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రంలో మళ్ళీ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ ఈ రానున్న 4 రోజులు కూడా కొంచెం పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మళ్ళీ ఈ ఋతుపవనాలు అనేవి యథాస్థాయిలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినప్పటికీ కూడా పశ్చిమ రాష్ట్రాలకు అవి వెళుతుండడం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో పొడిబారిన వాతావరణం అనేది ప్రస్తుతం నమోదవుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి 4-5 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ 2-3 రోజులు మాత్రం తేలికపాటి నుంచి చిరుజల్లులు అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు.